అందరికీ నమస్కారం. నేను మీ సత్యవాణి మోడర్న్ మంత్ర ఛానల్‌కి స్వాగతం. మరొక వీడియోతో నేను ఇవాళ మీ ముందుకొచ్చాను. అదేంటంటే ఉసిరికాయ గురించండి. ఉసిరికాయ యొక్క లాభాల గురించి తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఇండియన్ గూస్‌బెర్రీ విటమిన్ సి ఎక్కువగా ఉండే ఒక మంచి ఫ్రూట్ అంటారా? కాయ అంటారా? అయితే దీన్ని మనం జనరల్‌గా ఎక్కువగా పచ్చళ్ళకే వాడుతూ ఉంటాము. కొంచెము కేరళ సైడు, అటు సైడు వాళ్ళు డైలీ ఫుడ్‌లో కలుపుకొని తినేలాగా చేస్తారు. మేము కూడా నల్ల పచ్చడి అని చెప్పని పెట్టుకుంటాం. అది ప్రతిరోజు కూడా తొలి ముద్దలో తింటే చాలా బావుంటది. హెల్త్‌కి మంచిది అని చెప్తారు. అమ్మ ఎప్పుడూ చేస్తూ ఉంటుంది రెగ్యులర్‌గా. తొలి ముద్దలో చక్కగా నెయ్యి వేసుకొని తింటే రుచిగా బావుంటుంది అని చెప్తారు. అయితే నాకు చిన్న పాప ఉందన్నాను కదా! తనకి ఇప్పుడు 19 నెలలు. తనకి రోజు పచ్చడి వేసి పెట్టలేము. అలాగని ఉప్పులో ముక్కలు వేసి అవి ఎండబెట్టి పెట్టలేము. ఎందుకంటే అంత ఉప్పు చిన్న పిల్లలకి మంచిది కూడా కాదు. అలాగని బెల్లం ఎక్కువగా తీపిని అలవాటు చేయడం కూడా మంచిది కాదు కదా! అని చెప్పనేసి నేను ఈ ఉసిరికాయ పొడినైతే ఇంట్లో తయారు చేస్తున్నానండి. బయట కూడా కొనుక్కోవచ్చు. మంచి వెబ్‌సైట్స్‌లో మంచి ఫుడ్ తయారు చేసే వాళ్ళ దగ్గర కూడా నేను చూసాను. పావు కిలో 250 గ్రామ్స్ రూ. 300 అని ఉంది. నాకు ఎంతైనా ఏదైనా కలుస్తదేమో అన్న ఒక అనుమానంతో సరే మనం ఇంట్లో ట్రై చేద్దాము. మనకి రాకపోతే అప్పుడే ఇంక తీసుకోవచ్చు అన్నట్టుగా ఫస్ట్ ఒక 2 కేజీలు ఉసిరికాయలు తెప్పించానండి. నాకు 2 కేజీలు ఉసిరికాయలు రూ. 200 పడినాయి. బాగా పెద్ద సైజులో కూడా ఉన్నాయి కదా! ఫస్ట్ వాటిని శుభ్రంగా కడిగేసి గుడ్డ మీద ఆరబోసేసి తర్వాత నేను తురిమేసుకున్నానండి. తురిమేసిన తర్వాత ఇలా ఎండలో పెట్టి పైన ఒక పల్చటి క్లాత్ అయితే వేశాను. నాకు 3 రోజులైతే అది ఎండడానికి పట్టిందండి. నేను నిజంగా ఇది మా పాప కోసమే చేశాను. ఎందుకనంటే చాలామంది ఉసిరికాయ అంటే ఎక్కువ వేడి చేస్తే వైటమిన్ సి చచ్చిపోతుంది అని అంటున్నారు. అంటే ఇంకొక రెసిపీ కూడా నాకు ఐడియాలో ఉంది కానీ దానికి కొంచెం ఉసిరికాయ ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టాలన్నమాట. చచ్చిపోతుంది అంటున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో ఇదైతే సేఫ్ కదా అని చెప్పని నేను ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాను. తనకి తేనెలో వేసి నాకించచ్చు. లేదా అంటే ఏదైనా కూరో, పప్పో అయిపోయిన తర్వాత పైనైనా కూడా చల్లొచ్చు కదా అన్నట్టుగా నేను ఇదైతేనే సెలెక్ట్ చేసుకున్నాను. సంవత్సరం అంతా సేవ్ చేసుకోవడానికండి. ఇప్పుడు సీజన్‌లో ఉన్నప్పుడు నేను ఇంచుమించుగా 2 రోజులకు ఒకసారి ఉసిరికాయని ఏదో ఒక విధంగా వంటల్లో కూడా వాడాను. ఉసిరికాయ పప్పు చేశాను. అంటే పప్పు మొత్తం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో పైన ఉసిరికాయ తురిమేసి వేసి ఆమ్లా రైస్ చేశాను. ఆమ్లా రసం అండి ఎంత బావుందో అసల అలా చేశాను. అలా రకరకాలుగా ఉసిరికాయని సీజన్‌లో ఇప్పుడు ఇంకా స్టిల్ వస్తున్నాయి. మాఘమాసంలో అయిపోయేదాకా ఇంచుమించుగా వస్తుంది కదా! ఉసిరికాయని వాడుతూనే ఉన్నాను. ఇది ఇంకా సీజన్ దాటిపోయిన తర్వాత పాప కోసం చేశాను. 3 రోజుల్లో చక్కగా అలా గలగలలాడుతూ ఎండిపోయిందండి. దాని తర్వాత శుభ్రంగా పౌడర్ చేసి గాజు సీసాలో పోసి ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టేసుకున్నాను. సంవత్సరం అంతా అది ఈజీగా నిలవ ఉంటుంది. ఎందుకంటే నాకు ఏ విధమైన తడి అలాంటివేమీ తగలకుండా జాగ్రత్త పడ్డాను. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే మనం ఫ్రిడ్జ్‌లో కూడా పెట్టుకోవచ్చు. ఆ కేరళ రెసిపీ కూడా నేను తొందరలోనే పోస్ట్ చేస్తానండి. అది కూడా ఎవరికైనా తెలిస్తే తెలిసుండొచ్చు. మేము మామూలుగా మా హస్బెండ్ కేరళ వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే దాని గురించి తెలుసుకొనొచ్చారు. నెక్స్ట్ అది కూడా ట్రై చేస్తాను. అది మా కోసం. ఈ ఉసిరికాయ పొడి చేయడానికి కొంచెం కష్టమైంది ఏంటంటే నాకు తురమడానికి అవ్వింది. కానీ నేను నెక్స్ట్ దీని తర్వాత వెంటనే ఇది బానే సక్సెస్‌ఫుల్‌గా అవుతోందని నాకు అనిపించిన తర్వాత ఇంకొక 3 కేజీస్ ఉసిరికాయలు కూడా తెప్పించుకున్నానండి. కానీ అవి పల్చగా ముక్కల కిందే కోసాను. ఎందుకంటే తురమడం కొంచెం కష్టమవుతోంది. ఎవరి దగ్గరైనా చాపర్ ఉంటే వాడచ్చేమో, ఏమో నాకు కొంచెం ఎక్కువగా జ్యూసీగా అయిపోతుందేమో అని చెప్పని భయమేసి నేనైతే మాత్రం ఇలాగే వేశాను. గ్రైండ్ కూడా ఈజీగానే అయిపోయిందండి. అంటే ఎండలో నుంచి తెచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ కొంచెం వెచ్చదనం అంతా తగ్గిన తర్వాత మనం పౌడర్ చేసేసుకుంటే చక్కగా ఫైన్ పౌడర్ గాని మరీ చాలా మెత్తగా ఏం కాదు. అలాగని బరగ్గా కూడా లేదు. చక్కగా పౌడర్ అయిపోయింది. నేను 2 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నానన్నాను కదా! నాకు హాఫ్ కేజీ కొంచెం ఎక్కువే వచ్చిందండి పౌడర్ అయితే. నేను మన అథెంటిక్ రెసిపీస్ వద్దు అని నేను అనట్లేదు. పచ్చళ్ళు కూడా పెట్టుకుందాం, చేసుకుందాం. మన ఛానల్‌లోనే నేను కూడా అమ్మ చేత ఉసిరికాయ పచ్చడి 2 రకాల మెంతికాయ ఆ పచ్చళ్ళు కూడా చేయించాను. పిల్లలకి పెట్టేటప్పుడు అసలుకే ఇప్పుడు ఇమ్యూనిటీ ఉండట్లేదు. కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ జలుబులు, దగ్గులు ఊరికే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా! ఎంతో కొంత మన లైఫ్ స్టైల్‌తో పాటు ఫుడ్‌లో కూడా మనం వాళ్ళకి హెల్ప్ చేయాలి. మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి కదా! అని చెప్పని మనని ఇమ్యూనిటీ పెంచే రకమైన ఫుడ్స్‌ని మన రోజువారీ ఆహారంలో ఇది చేసుకోవడం చాలా మంచిదండి. ఇది పొద్దున్న లేచిన తర్వాత మంచినీళ్ళు తాగిన తర్వాత ఒక గంటకి తేనెలో కలిపి మనం కూడా నాకచ్చు. పిల్లలకి కూడా మా పాపకి కూడా అదే చేద్దామని.
ఇమ్యూనిటీ బూస్ట్ పరగడుపున నాకడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయని నేను కూడా విన్నాను. ఇలాగా తేనెలో కలిపి కొద్దిగా పౌడర్ వేసుకున్నాను. కొంచెం తేనేసాను. నిజంగా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా అది నాకుతున్నానండి. పుల్ల పుల్లగా, వగరగా చక్కగా భలే ఉంది. ఒకవేళ ఇలా కూడా పిల్లలు నాకట్లేదని అంటే నేను చెప్పినట్టు ఫుడ్‌లో కూడా మనం వేసుకోవచ్చు. మీలో ఎవరైనా ఎప్పుడన్నా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే కనుక కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మోడర్న్ మంత్ర ఛానల్‌ని. ఇలాంటి మరిన్ని పిల్లల రెసిపీస్ అలాంటివన్నీ కూడా నేను తొందరలో తప్పకుండా వాట్ మేక్ ఇట్ ఈట్ ఇన్ ఏ డే అలాంటివన్నీ తప్పకుండా చేస్తానండి. నేను ఇంతగా మీకు చెప్పాను కదా! నెక్స్ట్ ఉసిరికాయలు ముక్కలు చేశానని. ఇవి 3 కేజీల ఉసిరికాయలని ఇలా ముక్కలు చేశాను. ఇంచుమించుగా అది కూడా ఒక హాఫ్ కేజీ పౌడర్ దాకా రావచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఇదేనండి ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.